హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నా పేరు పల్లవి. ఇది వచ్చేసి సండే వ్లాగ్. మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మార్నింగ్ మేము ఇద్దరం లేచిన తర్వాత ఆడుతున్నాము. మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. సో చూసారా, నేను ఆడుతున్నాము. యాక్చువల్గా ఫోటోగ్రాఫర్ వస్తా అని చెప్పాడనమాట, ఇండోర్ ఫోటోషూట్ చేయడానికి ఆ రోజు. సో అందుకని అతను కాల్ చేసిన తర్వాత మేము లేచాము యాక్చువల్గా. సో ముందు రోజు నైట్ బాగా లేట్ అయిపోయింది. సో నేను చెప్తున్నాను రామ రామ సీతారామ అని చెప్పేసి భజన పాట ఉంటుంది కదా, సో అది చెప్తున్నాను. సో ఇప్పటి నుంచి మనం నేర్పిస్తేనే కదా వాళ్ళు డెవోషనల్స్ అయితే వెళ్తారు. సో అందుకని తను కూడా బాగా నవ్వుతున్నాడు అనమాట అలా భజన చెప్పిస్తుంటే. సో రామ్ రామ్ సీతారాం, జయ జయ రామ్, జానకి రామ్, పట్టాభిరామ్ అని ఉంటుంది కదా. చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు మనకి నేర్పుంటారు. నాకు బాగా గుర్తుంది, చిన్నప్పుడు మా నాన్న వాళ్ళ నాన్న నాకు చెప్పేవాళ్ళు అనమాట, మా తాతయ్య. సో శ్రీకి ఇప్పుడు నేను చెప్తున్నాను. సో మీ అందరికీ బాయ్ చెప్పేస్తున్నాడు. సో ఇది అవ్వగానే వాళ్ళు వచ్చేసారనమాట, ఫోటోగ్రాఫర్ వచ్చేసాడనమాట. సో శ్రీ ఇంకా రెడీ అయిపోయాడు. ఎలాగో పండగ కాబట్టి ఎత్నిక్ వేద్దాం అనుకున్నాను కానీ సో వాళ్ళ నాన్న అన్నారు పట్టు పంచలతోటి పిక్స్ తీపిద్దాము శ్రీవి అన్నారు. అంతకుముందు వ్లాగ్లో ఒకసారి చూపించున్నాను కదా, చాలా బాగున్నాడు శ్రీ అందులో అని. సో చూస్తారని చెప్పి క్లిప్ యాడ్ చేశాను అనమాట. తను కెమెరా వైపు సరిగ్గా చూడలేదు కానీ క్లిప్లో. సో డ్రెస్ అయితే మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. వాళ్ళు అరేంజ్మెంట్స్ చేస్తున్నారనమాట పక్కన ఇలాగా, అవన్నీ చూస్తూ ఉన్నాడు శ్రీ. వెరీ వెరీ ఇంట్రెస్ట్ పెట్టేసి అక్కడ. సో చూసారా, ఇలాగా తను చెప్పాడు డాబా మీద చేద్దామండి షూటు అని. సో తను వచ్చేసరికి బాగా ఎండ్ వచ్చేసింది అనమాట. సో ఇలాగ ఒక ప్లెయిన్ బెడ్షీట్ అడిగారు, మా దగ్గర లేకపోతే కింద ఆంటీ ఉంటారనమాట, బాగా ఫ్రెండ్లీ ఉంటారు మాతో. సో ఆంటీని అడిగి తెప్పించాము. ఇవి చూసారా, కలర్ పేపర్స్ A4 షీట్ సైజు ఉంటాయి కదా, అవి తెప్పించాడనమాట. అన్ని కలర్స్వి రెండు ఇలా కట్ చేశాడు. సో అది వచ్చేసి సూర్యుడు అంట, ఇటువైపు వచ్చేసి కొండలంట. సో ఇదేంటిది అనుకున్నాను నేను, బట్ అబ్బాయి కాన్సెప్ట్లన్నీ అలాగే ఉన్నాయి. మనం చూసేటప్పుడు అబ్బో ఇదేంటి అనిపిస్తుంది కానీ మనం కెమెరాలో చూస్తే భలే అంటే భలే ఉంటున్నాయి. ఇది సెకండ్ డ్రెస్, మొత్తం అంతా జేమ్స్ వేసారనమాట మొత్తం అంతా. ఈ వాయిస్ ఓవర్ నేను ఎప్పుడు చెప్తున్నానో తెలుసా, తిరుపతి వెళ్ళే ముందు రోజు నైట్ 2:30కి కూర్చొని చెప్తున్నాను. బ్లాక్ బ్యాక్గ్రౌండ్లో ఒక్కటి కూడా లేదన్నాను. సో అందుకే మీ శారీ తీసుకురండి తీసేద్దామన్నారు. సో ఎక్కువ క్లిప్పింగ్స్ తీయలేకపోయాను, చాలా టైం పట్టింది. వాళ్ళు వెళ్ళేసరికి 12:30 అయింది. 8కి వచ్చారు, 12:30 అయింది. శ్రీ అయితే చాలా హుషారుగా తీపించుకున్నాడు. మన అవుట్డోర్ కన్నా ఇండోర్ బాగా తీపించుకున్నాడు. చూసారు కదా ఇదంతా ఎట్లా చేసి వెళ్ళిపోయారో. సో నేను ఇదంతా క్లీన్ చేసేసి పొద్దున గందరగోళంలో హడావిడిలో ఉండగానే మా మేడ్ సరే బాబీ మీకు పని అవనట్టుంది కదా, నేను ఏమన్నా తినడానికి చేసి పెడతాను అని ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేసి వెళ్ళిపోయింది. దేశీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట. సో తినేసిన తర్వాత సో వాడి కోసం అంతా బట్టలన్నీ ఉతికేసాను నేను. సో డ్రైయర్లో వేస్తే ఆరిపోయాయి అనమాట. సో అన్నీ మడతలేస్తున్నాను ఇప్పుడు. సో ఇప్పుడు వెళ్తున్నాం బయటకి, ఎందుకంటే మా అమ్మ సడన్గా కాల్ చేసి మాకు మైల్ వచ్చిందిరా తిరుపతి రావట్లేదు అని చెప్పింది అనమాట. సో చాలా సాడ్ అయిపోయాను నేను. అసలు నాకు ఎంత బాధేస్తుందో చెప్పలేను. మీరు కనుక నా ఫేస్ చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. ఏడ్చేసాను కూడా నేను ఒక ½ an hour అలాగా చెప్పిన తర్వాత. కానీ మనం ఏం చేయలేం కదా, సో దేవుడు అలా ఎందుకు చేశాడు అని. ఆ రోజు మార్నింగ్ షాపింగ్కి వెళ్ళి వచ్చింది తను. మేము చెప్పాము మేమిద్దరం ఎల్లో కలర్ బ్లూ కాంబినేషన్స్లో బట్టలు తీసుకోవాలనుకుంటున్నాము, నువ్వు కూడా శ్రీకి అలాగే తీసుకో అని. పాపం వీడియో కాల్ చేసి కూడా చూపించింది బట్టలు, అట్లనే తీసుకుంది. కానీ పాపం వాళ్ళు ఇప్పుడు రావటానికి లేదనమాట. సో చాలా బాధగా ఉంది నాకు. రెమెన్స్కి వచ్చాము అంజన్కి కూడా బట్టలు తీసుకోవడానికి, తిరుపతిలో వేసుకోవడానికి. సో ఎప్పుడు 22కి ప్లాన్ చేసుకుంటూ ఉంటాము ఇలాంటి బట్టలు అట్లాగా. కాకపోతే ఈసారి కొంచెం ముందే 18కే ప్లాన్ చేసేసుకుంటున్నాము. సో 22 ఎలాగో కలకటాలో ఉండట్లేదు, ఇంట్లోనే ఉంటున్నాం ఏలూరులోని. సో దానికోసం అయితే మేము ఇంకా కొత్త బట్టలు కూడా ఏం షాప్ చేయలేదు. మేబీ ఏలూరు వెళ్ళా కొనుక్కుంటామో లేదంటే ఇయర్ అంతేనే, ఇంకా తెలీదు. సో మీడియం సైజ్ ఉండే వాళ్ళకి, ఎల్ సైజులో కానీ ఉండే వాళ్ళ అబ్బాయిలకి అయితే మంచి మంచి షర్ట్స్ దొరుకుతాయి కదా ఎక్కడైనా. సో కలర్స్ మనం అనుకున్న కలర్స్, మనం అనుకున్న ఫ్యాబ్రిక్, మనకు కావాల్సిన కాంబినేషన్ తోటి ఇవన్నీ బ్లేజర్లు. ఇంకా బ్యాక్ సైడ్ అంతా సూట్ కోసం మెటీరియల్ అంతా.
సో అంజన్ షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంకా శ్రీకి కూడా బట్టలు తీసుకోవాలి కదా, అమ్మ తీసుకురావడానికి వీలవదు అని చెప్పేసి వాడికి ఉన్నాయి, కానీ బ్లూ అండ్ గోల్డ్ కాంబినేషన్లో లేవన్నమాట. సో నేను తను ఎత్తుకున్నాను, ఇంకా వాళ్ళ నాన్న షాప్ చేస్తున్నారు. ఇవన్నీ చిన్నపిల్లల షాపులు కదా, సో శ్రీ ఏంటంటే ఆ బొమ్మలకి వాటికి అంతా అట్రాక్ట్ అయ్యి మొత్తం అన్నీ లాగేస్తున్నాడు అనమాట. ఇది వచ్చేసి ప్యాంటలూన్ కిడ్స్ యాక్సెస్ మాల్లో ఉంది. 0 to 14 years వరకు ఉంటాయన్నమాట బట్టలు. సో మేము వచ్చి 1 year అవుతుంది ఇక్కడికి వచ్చి, షాప్కి వచ్చి. లాస్ట్ ఇయర్ మా అన్నయ్య వాళ్ళు బాబు వచ్చాడు నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మమ్మల్ని చూడడానికి. సో వాడికి బట్టలు కొనడానికి వచ్చామన్నమాట. అప్పుడు అనుకున్నాం 1 year అయిపోయింది అని చెప్పేసి. యాక్సెస్ మాల్ యానివర్సరీ జరుగుతుంది, ఐ థింక్ 9th యానివర్సరీ అనుకుంటాను. సో వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్నారు. సో మాల్కి కూడా బర్త్డే చేస్తున్నారు. బాగుంది కదా కాన్సెప్ట్. సో వాళ్ళని కల్చరల్ యాక్టివిటీస్ అవి పెట్టించారు. ఆ సాంగ్ యాక్చువల్గా వాళ్ళు పాడిన సాంగ్ చాలా బాగుంది, బెంగాలీ సాంగే అంట. బట్ ఏంటంటే మనం దీనిలో పెడితే మనకి కాపీరైట్ వస్తుంది కదా, సో అందుకే నేను పెట్టలేదు. సో చూసారా ఫెస్టివ్ లుక్ వచ్చేసింది మాల్ అంతా. చాలా అంటే చాలా బాగుంది కదా. సో నాకు ఇట్లా ఉన్నప్పుడు మాల్కి వెళ్ళడం భలే అంటే భలే నచ్చుతుంది అసలు. శ్రీ అయితే అట్లా చూస్తూనే ఉండిపోయాడు అనమాట మాల్ అంతా. సో ఇప్పుడు నాకు చూసేసారు కదా బట్టలు లాస్ట్ వ్లాగ్లో. ఇప్పుడు అంజన్ అనమాట, సేమ్ అవే కాంబినేషన్లో తను పిక్ చేసుకున్నాడు. సో మేము ఇప్పటి వరకు ఎప్పుడో మా రిసెప్షన్కి వేసుకున్నాం అట్లాగా కలర్స్, మా పెళ్ళిలో మా రిసెప్షన్లో. సో తను ఎప్పటి నుంచో అనుకుంటున్నాడంట మళ్ళీ సేమ్ కాంబినేషన్ వేసుకుందాము అని. శ్రీ బర్త్డే వస్తుంది కదా అప్పుడు వేసుకుందాం అనుకున్నాం యాక్చువల్గా, కానీ మళ్ళీ తనే అన్నాడు బ్యాండ్ మేళంలో ఉంటుంది అప్పుడు వద్దులే అని. సో చూసారా బ్లూ అండ్ గోల్డ్, అది లెమన్ ఎల్లో అనుకుంటాను, లైట్ షేడ్. సో కుర్తా ఇంకా ధోతి పిక్ చేసుకున్నారు తను. ఇప్పుడు రూల్స్ కదా తిరుపతిలో జీన్స్ టీ షర్ట్స్ మామూలు షర్ట్స్ అలో చేయట్లేదు కదా. సో దీనికి ఇప్పుడు పై పంచి కూడా పెట్టుకోవాలి తను, పైన టవల్లా వేసుకోవాలి కదా, సో అది కూడా పెట్టుకోవాలి. సో కిందది ప్యూర్ కాటన్ అనమాట, పైది కూడా కాటనే. సో వేసుకుని చూసారు బాగున్నాయి. దానికి పైన ఇట్లా ఎలాస్టిక్ కుట్టించుకున్నారు ధోతికి అయితే, థ్రెడ్ కాకుండా. సో ఇవి వచ్చేసి బాబుగారి బట్టలు అనమాట, ప్యాంటలూన్ కిడ్స్ నుంచి. సో ఫస్ట్ షాపింగ్ అనుకుంటాను శ్రీకి ప్యాంటలూన్స్ నుంచి, అంతకుముందు ఎప్పుడూ చేయలేదు. సో మా అమ్మ అయితే కరెక్ట్ కలర్స్ పిక్ చేసిందనమాట, ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తోటి. మేము చాలా ఎతికాము, అస్సలు ఏం దొరకలేదనమాట. ఇంకా మాకైతే చెప్పాలంటే నీరసం కూడా వచ్చేసింది వాళ్ళు రాలేదు అని తెలిస్తే. సో పేరెంట్స్ ఏదైనా మనం అనుకున్నప్పుడు వాళ్ళు రావట్లేదంటే చాలా బాధగా ఉంటుంది కదా. సో మీరు కూడా ఇట్లానే ఫీల్ అవుతారా? ఇవన్నీ 3 షర్ట్స్ తీసుకున్నాము. ఒకటి ఎల్లో అండ్ బ్లూ కలర్లో కాటన్ షర్ట్ ఒకటి దొరికింది. సో ఎలాగో సమ్మర్ కాబట్టి తిరుపతి అయితే గరంగా ఉందంట. అంతకుముందు మోనాన్ని చూపించాను కదా, సో వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు తిరుపతిలో ఉన్నారు. అడిగాను ఎలా ఉంది అంటే చాలా గరంగా ఉంది పల్లవి అని చెప్పింది అనమాట. సో అందుకనే కాటన్ బట్టలు వేద్దాం అనుకుంటున్నాను. సో ఇవన్నీ దీని మీద ఉన్న ప్రైసెస్. యాక్చువల్గా మేము సండే వెళ్ళాం కదా, మండే వచ్చేసి బెంగాలీ న్యూ ఇయర్ అనమాట. అట్ ద సేమ్ టైం మాల్ యొక్క యానివర్సరీ కదా, సో చాలా అంటే చాలా బిజీగా ఉంది యాక్సెస్ మాల్ అంతా. సో వాళ్ళకి న్యూ ఇయర్ అంటే మన ఉగాది లాగా అనమాట. సో ఈ షర్ట్ ఉంది కదా, సో ఈ షర్ట్ వేద్దాం అనుకుంటున్నాను ఆ రోజు. దీనికోసం ఒక జీన్ లాంటి ప్యాంట్ ఒకటి పిక్ చేశాను. సో జీన్స్ అయితే ఏంటంటే గాలాడదేమో అట్లా అనుకున్నాను, కానీ మెటీరియల్ చూడడానికి జీన్లా ఉంది, బట్ పట్టుకుంటే జీన్లా లేదనమాట, కాటన్ ప్యాంట్లానే ఉంది. సో అదొకటి పిక్ చేశాను. ఇవి వచ్చి స్లీవ్లెస్ బనీన్లు తీసుకున్నాను, 2 సెట్లు కలిపి అమ్ముతున్నారనమాట. సో టుడే ఐ ఫీల్ క్రేజీ స్లీపీ హ్యాపీ సిల్లీ. బాగుంది కదా. సో ఇది నాకు బాగా నచ్చింది. సో శ్రీకి ఎక్కువ వైట్ రెడ్ ఎక్కువ బట్టలన్నీ ఉన్నాయి. సో ఆ 2 బాగుంటున్నాయి వాడికి కూడా. అన్ఎక్స్పెక్టెడ్గా ఇవి కూడా అట్లనే వచ్చాయి, ఒకటి వైట్ ఒకటి రెడ్. ఇవి సెట్లో అమ్ముతున్నారనమాట. సో మనం ఒకటి తీసుకోవడానికి ఉండదు, 2 తీసేసుకోవాలి. సో వాళ్ళు లేబులింగ్ చేసి పెట్టారు రెండింటిని. సో మనం రెండింటిని పిక్ చేసుకోవాలి. సో ప్యాంటలూన్స్లో కొంచెం ప్రైసీ ఉన్నా కానీ క్వాలిటీ బాగుంటుంది. నేను చాలాసార్లు బట్టలు కొనుక్కున్నాను, బాగుంటుంది క్వాలిటీ. సో ఇది చెప్పాను కదా ప్యాంట్ అనమాట. సో జీన్లా అనిపిస్తుంది కదా, కానీ జీన్ మెటీరియల్ కాదు, ఇది డెనిమ్ కాదు యాక్చువల్గా. సో పైన ఎలాస్టిక్ కూడా మామూలు ఎలాస్టిక్ కాకుండా ఇట్లాగా స్టిచ్ చేసి ఉన్నారు. ఇదైతే ఏమవుతుందంటే బేబీకి పడకుండా ఉంటుంది కదా అక్కడ,
ఒరుసుకుపోకుండా ఉంటుంది కదా, సో అందుకని ఇది పిక్ చేశాను. సో కొంచెం ప్రైసీ కూడా అనిపించింది. ఇది ఈరోజు వ్లాగ్. మళ్ళీ మనం కలుద్దాం తిరుపతిలో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్